ఓం శాంతి. ఈరోజు కోపానికి నష్టానికి ఉన్న సంబంధం గురించి ఒక చిన్న కథ. ఒకసారి ఒక బంగారు వ్యాపారస్తునితో లక్ష్మీదేవి అలిగింది. అయితే అతనితో అంటుంది, నేను వెళ్తున్నాను, నా ప్లేస్లో నీకు నష్టం వస్తుంది, తయారుగా ఉండు అని చెప్తుంది. కానీ లక్ష్మీదేవి వెళ్ళేటప్పుడు బంగారు వ్యాపారస్తునితో చెప్పింది, కానీ వెళ్ళేటప్పుడు లాస్ట్ నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఉంది, కాబట్టి నీకేం కావాలో కోరుకో అని అంటుంది. అప్పుడు బంగారు వ్యాపారస్తుడు చాలా తెలివిగలవాడు అనమాట. చాలా సౌమ్యంగా లక్ష్మీదేవితో, నష్టం వస్తే రాని, కానీ అమ్మ, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరము పరస్పరం ప్రేమగా మంచిగా ఉండాలి, ఇదే నా కోరిక అని అంటాడు. లక్ష్మీదేవి తదాస్తు అని వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాపారస్తుడి కోడలు ఇంట్లో కిచిడి తయారు చేస్తుంది. అందులో ఏమేం వేయాలో అవన్నీ వేసి వేరే పక్కన పని చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఇంకో కోడలు వచ్చి ఆమె కూడా రుచి ఏమి చూడకుండానే అందులో ఉప్పు వేస్తుంది. తర్వాత మూడో కోడలు కూడా అలాగే ఉప్పు వేసి వెళ్ళిపోతుంది. లాస్ట్కి వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చి ఉప్పు వేసి వెళ్ళిపోయింది. సాయంత్రము అందరూ కంటే ముందు ఆ సేటు వచ్చి భోజనం చేస్తుండగా మొదటి ముద్ద నోట్లో పెట్టగానే ఉప్పు చాలా ఎక్కువ అనిపించింది. కానీ ఆ సేటుకి అర్థమైపోయింది, నష్టం వచ్చేసింది. ఇక నోరు మెదపకుండా కిచిడి తినేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పెద్ద కొడుకు వంతు వచ్చింది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు, ఉప్పు ఎక్కువ అనిపించింది. నాన్నగారు తిన్నారా అని అడిగారు. ఏమన్నారు అన్నారు. అందరూ అన్నారు, తిన్నారు, ఏమీ అనలేదు అని అందరూ జవాబిచ్చారు. నాన్నగారే ఏమనలేదు, ఇక నేను కూడా ఏమీ అనను అని చుప్చాప్గా తిని వెళ్ళిపోతారు. ఇలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి కిచిడి తిని వెళ్ళిపోయారు. రాత్రికి నష్టం చేతులు జోడించి వచ్చి సేటుతో అంటుంది, నేను వెళ్ళిపోతున్నానని. సేటు అడుగుతాడు, ఎందుకు అని అంటే అప్పుడు అంటుంది, అప్పుడు నష్టం ఏమంటుందంటే, మీరు అందరూ కలిసి ఎంతో ఉప్పు తినేశారు, కానీ ఏమాత్రం గొడవ పడలేదు, ఇక్కడ నాకేం పని లేదు అని అంటుంది. ఈ కథ నుండి ఏం నేర్చుకుంటున్నామంటే, గొడవ అనేది బలహీనత, అంటే నష్టం యొక్క గుర్తు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ లక్ష్మి యొక్క వాసం ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రేమను పంచుతూ ఉండండి. చిన్న పెద్ద అందరినీ గౌరవించండి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పెద్దవారిగానే ఉంటారు. మీ సంపాదన వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నా సరే పెద్దవాళ్ళని పెద్దవాళ్ళుగానే గౌరవించాలి. ఓం శాంతి.